లోకంలో ఎవరెవరి మీదో ఆశ పెట్టుకొని వారందరూ మోసం చేశారా? నీ బ్రతుకు నట్టేట ముంచారా? అను. అయ్యా, యాకోబు ఏ దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడో నేను ఆ దేవుని మీద ఆశ పెట్టుకుంటానయ్యా. యాకోబు నీ మీదే కదా ఆశ పెట్టుకుంది, నేను నీ మీదే ఆశ పెట్టుకుంటానయ్యా అని అడుగు. ఎవడు నిన్ను మోసం చేయాలని ప్రయత్నం చేశాడో వాడిని తలదన్నేటట్లుగా నా దేవుడు నేను తలగా నిలవబెట్టును గాక. వాక్యం అంటుంది, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడవుతాడు? ఈ దేవుని మీద ఎవడు ఆశ పెట్టుకొని బ్రతుకుతాడో. యాకోబు ఆశ పెట్టుకొని బ్రతకటం మాత్రమే కాదు, తమ్ముడు చెల్లి, ఇందాక చెప్పే కదా, ఎండకు ఎండాడు, వానకు తడిచాడు, మంచుకు నాడాడు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు, కర్షకుడిలాగా కష్టపడ్డాడు. నేనంట, ఎవరినో నమ్ముకోకు తమ్ముడా, దేవుణ్ణి, నీ కష్టాన్ని నమ్ముకో. ఎవరి మీదో ఆశ పెట్టుకోకు, నీ దేవుని మీద, నీ కష్టం మీద ఆశ పెట్టుకో. అద్భుతాలు చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు.